మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15న అధిక సోమావతి అమావాస్య రాబోతోంది. ఇది చాలా పవర్ఫుల్. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు మందార ఆకుతో ఇలా చేయండి చాలు. మీకున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాకుండా తాకట్టులు ఏదైనా బంగారం ఉంటే దాన్ని విడిపించుకోవటము, ఇంకా బంగారం ఏదైనా కొనుగోలు చేసుకోవడానికి, ముఖ్యంగా మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఈ మందార ఆకు పరిహారం చేయటం వలన మీకున్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా తీరిపోతుంది. ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని, మీ యొక్క తలరాతనే మారుస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా ఇలా చేసేసేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని కమెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేయండి. ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది. ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద ముక్కను కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది కనుక నెల నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకుంటే మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. అదే కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందట. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఈ అమావాస్య రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. అలాగే తులసి ఆకులను తుంచకూడదు. అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకలకు అతుక్కుని ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి.
అది కూడా షాంపూలేమీ లేకుండా చేయాలి, లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు. నూనె అంటే శనిదేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య నాడు కలయికతో బిడ్డ జన్మిస్తే శారీరక వైకల్యంతో జన్మించవచ్చు. అమావాస్య నాడు మాంసం తినడం మానుకోండి. ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే బియ్యం, కందిపప్పు, గోధుమలను ఈరోజు కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు మీ వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి. అంతేకాని ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయకండి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి అడుగు పెడతాయి. కాబట్టి అమావాస్య నాడు ఇంటి ముందు ముగ్గు వేయకండి. అలాగే ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించినా, గుడిలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగించినా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య సాయంత్రం సమయంలో పిల్లలను బయటకు తీసుకురాకూడదు. ఈ అమావాస్య నాడు చీమలకు పంచదారను ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఈ అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సోమావతి అమావాస్య నాడు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తిక గుర్తును వెయ్యండి. ధన సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికిన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. ఈశాన్య దిశలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ ఇంటి ఈశాన్యంలో ఆవు నేతితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలను వెయ్యండి. ఈశాన్యంలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అష్టైశ్వర్యాలను ఇంటికి తెస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు కింద పుస్తకాలు అలాగే పెన్నులు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి. ఇలా చేయటం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ అమావాస్య నాడు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి దీపం వెలిగిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కూడా కలుగుతుంది. డబ్బు కొరత ఏర్పడదు. ఇక పరిహారం విషయంలోకి వస్తే మందార చెట్టు అంటేనే దేవతా వృక్షము. మందార పువ్వులతో చేసినటువంటి పూజ దైవానికి చక్కగా చేరుతుంది. లక్ష్మీదేవికి మందార పుష్పాలతో పూజ చేస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది బాగా కలుగుతుంది. మందార పువ్వులైనా, మందార ఆకులైనా, మందార చెట్టు ఏదైనా సరే చాలా మంచివి. మందార చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే సంపాదన పరంగా అస్సలు కలిసి రావటం లేదు, మాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము అని బాధపడే వారికి ఈ మందార ఆకు పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి బంగారం ఉంటుంది, కానీ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు, కానీ ఎప్పుడూ కూడా ఒంటి మీద వేసుకుందామంటే ఏమీ ఉండవు, అన్నీ కూడా తాకట్టులో ఉంటాయి. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి.
ఆ పని అనేది వెలకపడిపోతూ ఉంటుంది. చివరికి వడ్డీలు పెరిగి 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 అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి అలా బంగారం కొనుగోలు చేసుకోవడానికైనా కొంతమందికి భూమి కొనుగోలు చేయాలని ఉంటుంది. అంటే ఒక ఇల్లు కట్టుకుందామన్నా కూడా భూమి కొనుగోలు కూడా చేయలేరు. అంటే ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని చెప్పేసి అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఎంతమందో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఈ పరిహారం బాగా సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజు మీరు పసుపు రంగు బట్టలు, ఆకుపచ్చ, ఎరుపు ఇలాంటి రంగు బట్టలు వేసుకోండి. అంతేకాని నలుపు రంగు బట్టలు మగవారైనా ఆడవారైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితిలో కూడా వేసుకోకూడదు. చక్కగా స్నానం చేసిన తర్వాత మందారి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. ఈ అమావాస్య కోసం ఎంతంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు చేసుకోండి. మీకు అలా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే అది దేవతలు సంచరించే సమయము. అలాగే చెడును కూడా తొలగించుకోవడానికి మనకు సంధ్యా సమయం అనేది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలా మీరేంటంటే చక్కగా స్నానం చేసిన తర్వాత మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కొయ్యొద్దు, గుర్తుంచుకోండి. పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 దాటిన తర్వాత కాకుండా 6 లోపే మీరు ఆకు కోసుకొచ్చుకోండి. పూలు కానీ ఆకులు కానీ సాయంత్రం 6 లోపే కొయ్యాలి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో కదిలించకూడదు. కదిలిస్తే పాపం. కాబట్టి మీరు పరిహారం తర్వాత అయినా చేసుకోవచ్చు. ముందు ఈ పరిహారానికి మనకి మందార ఆకు అనేది ఒకటి కావాలి. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే చక్కగా స్నానం చేసి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి ఆ చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకొని మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలనా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలనా, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలనా, లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలనా, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలనా, అపార్ట్మెంట్ కొనుక్కోవాలనా, ఇట్లా ఏవో ఉంటాయి కదా. లేకపోతే ఆరోగ్యం బాగుండాలనా, మనశ్శాంతి ఉండాలనా, బాగా కలిసి రావాలనా, లేకపోతే వివాహం కాని వారికి కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అలా వివాహం త్వరగా అవ్వాలనా, సంతానం కలగాలనా, ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉద్యోగం ఏదన్నా రావాలనా, ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అనేది చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్క ఇంట్లోనైనా కోసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక ఆకును కోసుకొచ్చుకుని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఆకుకి ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును తీసుకొచ్చుకున్న తర్వాత చక్కగా మీరు మనసులో సంకల్పం చెప్పుకొని బియ్యపిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు బియ్యపిండిని తీసుకోండి. బియ్యపిండే కావాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యపిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసినటువంటి బియ్యపు పిండి ముద్దను ఆకు మీద పెట్టండి. అంతకన్నా ముందు ఆకుకి 3 చోట్ల పసుపు కుంకుమ బుట్లు పెట్టి దానిపైన ముద్ద పెట్టండి. దాని మీద మీరు ఒక స్పూను నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఈ బియ్యపిండి ముద్ద మీద చక్కగా చల్లేసేసేయండి. అలా ముద్ద కలిపైనా సరే, నల్ల నువ్వులు కలిపైనా సరే ముద్దలాగా చేసేసేయండి. అలాగే కొద్దిగా పంచదారని కూడా వీటిపైన చల్లి చిటికెడు పసుపును వేయండి. నల్ల నువ్వులు మనకి చక్కగా చెడుని తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ ఏలనాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. బియ్యపిండిలో బెల్లం కలపడం వల్ల ఏంటంటే తీపి పదార్థంగా మారుతుంది.
ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుంది. పైన పంచదార కూడా వేస్తున్నాం కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తెచ్చుకోవడానికి ఈ బెల్లం పంచదార కూడా బాగా పనికొస్తాయి. బెల్లం పంచదార ద్వారా కూడా మనకున్నటువంటి సమస్యలు తీసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చన్నమాట. కాబట్టి ఇలా బెల్లంతో కలిపినటువంటి బియ్యపు పిండి ముద్ద, అలాగే కాస్త ఒక స్పూను నల్ల నువ్వులు, పంచదార, పసుపు కూడా వేసేసి ఈ ముద్దను మీరు ఇంట్లో ఈశాన్యం మూల పెట్టి ఒక రోజంతా వదిలేయండి. పెట్టే ముందు ఒకసారి ఆ మందార ఆకుకు మళ్ళీ మీ కోరికను గుర్తు చేయండి. బంగారం, భూములు కొనుక్కునే యోగాలు రావాలని, తాకట్టులో ఉన్న బంగారం విడిపించాలని, అప్పులు తీరాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని చెప్పుకోండి. ఇక మరునాడు మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకు మీరు చక్కగా ఆవును తాకి నమస్కారం అనేది చేసేసుకుని ఈ పిండి ముద్దని తినిపించేయండి. ఇప్పుడు చాలామంది ఇళ్లకు దగ్గరలోని ఆవులు వస్తున్నాయండి. ఆవులు లేకపోతే మీకు దగ్గరలో ఉన్న గోశాలకైనా, పక్కింట్లో ఎక్కడైనా ఆవు ఉన్నా, ఇట్లా మీకు ఆవులు ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి కదా, లేదా రోడ్ల మీదైనా ఉంటాయన్నమాట. అట్లా ఆవుకు మీరు ఈ ముద్దను పెట్టాలి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ నువ్వులతో చేసిన బియ్యపు పిండి ముద్దను మనం ఈ ఆవుకు పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఇది మందార ఆకు మీదే పెట్టాలి. మందార ఆకు మీద పెట్టి మనం ఆవుకు దీన్ని ఆహారంగా తినిపించాలి. అంటే ఆకును పెట్టద్దు, జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు ఆవుకు పెట్టేసేయండి, ఆవుకి తినిపించేయండి. ఆవును తాకి నమస్కారం చేసుకుని చక్కగా ఆ ముద్దను తినిపించేసేసేయండి. ఆకును మాత్రం పారే నీటిలో పడేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించడం వల్ల మనకు శక్తి బాగుంటుంది. అంటే విస్తర ఆకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో, అలాగే మందార ఆకులో ఇలా పెట్టి ఆవుకు తినిపించడం వల్ల ఈ ముద్ద మనకున్నటువంటి కష్టాలు, దోషాలు పోతాయి. అలాగే ఆవును తాకి నమస్కారం చేసుకుని మీకున్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆకును మాత్రం పారే నీటిలో పడేసేయండి, లేదా ఎవరూ తొక్కని చోట్లోనైనా పడేసేసేయండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజులకల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవడం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ, ఇలా మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఇల్లు సంవత్సరానికి అని ఎందుకన్నామంటే, మరి ఇల్లు కట్టాలి అంటే టైం పట్టిద్ది కదా, కాబట్టి మనకి అంత తొందరగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ, మగవారైనా, ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం. ఇలా చేసి చూడండి, మీకు ఎన్ని సమస్యలున్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం. అసలు మనకు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షము. కాబట్టి అలాంటి ఆకుతో ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదము, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతని మార్చుకోండి. మీ యొక్క జాతకం అద్భుతంగా మారుతుందన్నమాట. మీరు మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటారు. చాలా చాలా మంచి పరిహారము, చాలా సింపుల్గా చేసుకునే పరిహారం గనుక ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.